రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి 161 కిలోమీటర్ల పొడవైన 6 లైన్ల రహదారి కోసం డీపీఆర్ సిద్ధమైనట్లు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టు హైబ్రిడ్ యాన్యుటీ మోడ్లో 23,935 కోట్ల అంచనా వ్యయంతో అమలు చేసేందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ పరిశీలించిందని చెప్పారు. రాజ్యసభలో ఎంపీ కె లక్ష్మణ్ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ట్రిబులార్ ప్రాజెక్టుకు 99% భూమికి సేకరణ కోసం నోటిఫికేషన్ జారీ చేయగా 87.19% భూమికి అవార్డు ప్రకటించినట్లు వెల్లడించారు. ప్రాజెక్టు అమలు కాల పరిమితిని డీపీఆర్, ఫీజిబిలిటీ అధ్యయనం, అధికారుల ఆమోదం తర్వాత ఖరారు చేయనున్నట్లు గడ్కరీ వివరించారు. దక్షిణ భాగానికి సంబంధించిన డీపీఆర్ ఇంకా తుది దశకు చేరుకోలేదన్నారు. 10,772 కోట్ల అంచనా వ్యయంతో 4 జాతీయ రహదారుల ప్రాజెక్టులను పీపీపీ విధానంలో చేపట్టినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.